సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లాలోని ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఎగువ ప్రాంతాల నుండి నీటి ఇన్ఫ్లో అధికంగా వచ్చి చేరుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లాలోని కలబ్గూర్ వద్ద ఉన్న మంజీరా బ్యారేజ్ను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ రూపేష్లతో కలిసి పరిశీలించారు. అనంతరం మంజీరా బ్యారేజ్ నుండి దిగువకు విడుదలవుతున్న నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే 48 గంటలు భారీ వర్షాలు పడే సూచన ఉందని అన్నారు. ప్రజలు ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు మంత్రి సూచించారు. భారీ వర్ష ప్రభావంతో అందోల్, జిన్నారం, బొల్లారం ప్రాంతాల్లో పాక్షికంగా కొన్ని ఇండ్లు దెబ్బతిన్నాయని, దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు తగు చర్యలు చేపట్టి ముందస్తుగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు నీటమునిగిన పంట పొలాలకు ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చెరువులు, కుంటలు నిండి కుండలను తలపిస్తూ పొంగి పొర్లుతున్నాయని, ఇదో శుభ పరిణామమని అన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తతో ఉండి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ప్రజలు విషజ్వరాలతో, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి వైద్య సేవలను అందించేందుకు వైద్యశాఖ తగు చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రాణ నష్టం జరగకూడదు. మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇండ్లు కూరడము, కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము, ముఖ్యంగా అందోలే కానీ, నాల్కలే కానీ, మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము, వారికి సౌకర్యాలు కల్పించడము, దానికి తోడు ప్రధానంగా మనం మంజీరా బ్యారేజు, చారిత్రక మంజీరా బ్యారేజు, దాని సామర్థ్యము 1.5 టీఎంసీ. ఈరోజు మంజీరా నిండడము, ఓవర్ఫ్లో కావడము, ఒక గేటు సుమారు 1 మీటర్కు ఎత్తివేయడము, ఇన్ఫ్లో 2300 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు అవుట్ఫ్లో 3100 అవుట్ఫ్లో. ఏదున్నా ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి, అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు, ఎక్కడైతే లేదా వాగులే కానీ, చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రత్యేకంగా జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్ ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా, ఒకవేళ పంట పొలాలు మునిగినా దాని నష్టపరిహారం చెల్లించాలి. ఇల్లు పాక్షికంగానే కానీ పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి. కానీ ప్రత్యేకంగా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రాణ నష్టం ఇక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మాంజిరా బ్యారేజ్కి రావడం జరిగింది. ఈరోజు మాంజిరా ఇన్ఫ్లో అవుట్ ఇంతకుముందు చెప్పాను. రాబోయే 48 గంటలు కూడా వర్ష సూచన ఉంది కనుక తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది, తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ సంగారెడ్డి కానీ, సంగారెడ్డి జిల్లాలే కానీ అన్ని చర్యలు తీసుకుంటాము. మేము ఇక పౌరులతో కోరేది ఒకటంటే మీరు జాగ్రత్తగా ఉండండి. రాబోయే కాలంలో ఎలాంటి సీజనల్ డిసీజ్ వచ్చినా దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ అప్రమత్తం ఉంది, అన్ని చర్యలు తీసుకుంటుందని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుంది.